బట్టి స్తోత్రము నాయన. అయ్యా మరి వాక్యం చెప్తున్న మీ దాసులను మీ హస్తంలో ఎత్తి పట్టండి, మీ ఆత్మతో అభిషేకించి కుటుంబానికి మాకును కావాల్సినటువంటి మాటలు ప్రభా మీ దాసుల ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందమని, అంధకార శక్తిలో నిద్రమత్తు ఆత్మ పారద్రోలి మీ యొక్క ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచి మీరే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయాన్ని దైవ సేవకులకి అప్పగిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రికాలం ఇప్పటి వరకు కూడా మందిరంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన ముగించుకొని మరలా మనం ఇక్కడికి వచ్చాం. ఈ రాత్రి ఈ కూటం నేను చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు. 2-3 రోజుల నుంచి అనౌన్స్ జరుగుతుంది. ఒకవేళ తెలియకుండా వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వెనక ఫ్లెక్సీ చూడగానే మనకి అర్థమైపోద్ది. ఈ ఫ్లెక్సీలో ఉన్నటువంటి వారిద్దరూ, సహోదరుడు లింగరావు బ్రదరు, సహోదరి శాంతి, వారిద్దరూ ఈరోజు 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 25 సంవత్సరాల వారి దాంపత్య జీవితం ఇప్పటి వరకు కూడా క్షేమంగా ఉంచారని దేవుడు, దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఏ ఇయర్ అంటారు దీన్ని? జూబ్లీ ఇయరా? సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు. వారు కలిగినటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని బట్టి 25 సంవత్సరాల దాంపత్య జీవితంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు అని కృతజ్ఞతా కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటంలో నేను కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే వాళ్ళ పెళ్లి చేసిన పాస్టర్ గారిని నేను ధన్యుని. ఎందుకు? 25 సంవత్సరాల క్రితం వీరి వివాహం చేశాను. మరలా లింగరావు బ్రదర్ యొక్క కుమార్తె వివాహం నేనే చేశాను పాస్టర్గా. ఈరోజు ఈ సిల్వర్ జూబ్లీ యానివర్సరీలో కూడా నేనే ఉన్నాను. దేవుడు నన్ను కూడా ఇప్పటివరకు క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇది కృతజ్ఞత. బైబిల్ గ్రంథంలో నుండి సొలొమోను గారు చెప్తున్నటువంటి సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామండి. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సొలొమోను గారి యొక్క ఆలోచన, తన జ్ఞానం, సొలొమోను గారి యొక్క ఉపదేశం చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకు అంటే సొలొమోను గారికి ఉన్నటువంటి ఆ జ్ఞానం దేవుడే చెప్పాడు, నీ తరములలో ఎవరికి ఉండదు అని. ఎవరికీ లేనంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోను గారికి ఇచ్చారు. అటు జ్ఞానము చేత నింపబడిన సొలొమోను తనకు ముందున్నటువంటి ఆ తరాల్లో ఎవ్వరూ చెప్పని, అంతకు ముందు తరాల్లో ఎవ్వరూ చెప్పనంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, తన తర్వాత యేసు ప్రభు వారి కూడా ఎవరు చెప్పనంత జ్ఞానయుక్తమైనటువంటి ఉపదేశము సొలొమోను గారు చేశారు. అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారికి ముంగుర్తుగా సొలొమోను గారిని చెప్తారు. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని ఎంత వివరణగా వర్ణించాడు.
పరమగీతములు సొలొమోను గారి యొక్క రచన. బాల్యములో తాను ఎలా ఎదిగాడో, యవన కాలంలో ఎలా ఉన్నాడో, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, రాజ్యమును పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉండాలో, దేవుని హస్తములో ఎత్తబడిన తర్వాత ఎలా ఉన్నాడో, ఇవన్నీ కూడా సొలొమోను గారు సవివరణంగా తెలియజేశాడు. తనకున్నటువంటి అనుభవం చేత రాజ్య పరిపాలన, కుటుంబ పరిపాలన ఇవన్నీ కూడా అనుభవిస్తూ అనుభవాల్లో నుండి చెప్పుకొచ్చాడు. గృహమును విత్తమును పితరులిచ్చిన దానము స్వాచ్ఛముగా, గృహము విత్తము అంటే ఆస్తులు అంతస్తులు. ఏం ఆస్తులు పాస్తులు సంపాదించావయ్యా అనుకుంటారు చూసారా? ఆస్తులు అంతస్తులు, స్థలాలు పొలాలు, బంగారము వెండి, ఇల్లు, ఇవన్నీ కూడా పిల్లలకి ఎవరు ఇవ్వాలి? తల్లిదండ్రులు ఇవ్వాలి. అదే సొలొమోను చెబుతున్నాడు ఇక్కడ. గృహము విత్తము అంటే ఆస్తులు, సంపాదన. రేపటి రోజున పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులు పోయిన తర్వాత ఉన్నా పోయినా వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోకూడదు, మా నాన్న పోతే మాకేం సంపాదించాడు, ఏమీ ఇవ్వలేదు, మేము సంపాదించుకున్నాం అని అనుకున్నా. మరొకటి, తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు ఇబ్బందులకు గురి కాకుండా, వారు దరిద్రపు స్థితి అనుభవించకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులే బిడ్డలకు ఆస్తులు సంపాదించాలి. ఆస్తులు సంపాదించాలి. పిల్లలకి స్వాచ్ఛము, అది స్వాచ్ఛం తల్లిదండ్రులు ఇవ్వాల్సిన బాధ్యత. అయితే సంబంధాలు తల్లిదండ్రులు చూస్తారు, కానీ గుణవతి అయిన భార్యని ఎవరు చూడాలా? ఎవరు? మ్యారేజ్ బ్యూరోనా? మ్యారేజ్ బ్యూరో చూస్తాడా? పెళ్ళిళ్ళ బ్రోకర్ ఏం చెప్తాడు? సంబంధం చూడండి మా అబ్బాయికి అంటే ఒక అమ్మాయిని చెప్పి ఆ ఊర్లో ఉందండి అంటాడు. అతనికి తెలియదు, ఆ ఇంట్లో లేదో ఫోటో ఇస్తారు. ఫోటో ఇచ్చి రానుబోని డబ్బులు ఛార్జీలు బాగా ఇచ్చారనుకో, నువ్వు ఎలాగన్నా సంబంధం ఖాయం చేయి అన్నారనుకో, ఇక అతను ఎన్ని మాటలు చెబుతాడో. ఆ అమ్మాయి చాలా మంచిదండి, బాగా ఉంటుందండి, అదండి ఇదండి అని బాగా నమ్మించి మన పిల్లలకి అంటగడతారు. తర్వాత తెలిసింది, ఏంటో ఎట్లా చేసావంటే మాకేం తెలుసండి అంటారు. మనము మన పిల్లలకి వివాహం చేయాలనుకున్నా, ఇప్పుడు ఉన్నటువంటి వారు మీరు వివాహాలు చేసుకున్నప్పుడు కూడా ఎవరైనా వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, వివాహము వారి బిడ్డలకి చేసేవాళ్ళు కానీ, సంబంధాలు చూసే సమయంలో ఏం చూస్తారు చెప్పండి? సంబంధాలు చూసేటప్పుడు ఒక ఆయన చెప్పాడు, 4 సీలు చూస్తారంట. 4 సీలు, ఇంగ్లీష్ అక్షరాల్లో సీలు. మొదటిది అసలు ఫస్ట్ ఏం చూస్తారు? క్యాష్ చూస్తారు. క్యాష్ అంటే కట్నం ఎంత ఇస్తారు, కట్నం చూసుకుంటారు. రెండవది కలర్ చూసుకుంటారు. బాగా కలర్ ఉండాలా, పళ్ళు ఎత్తుకునియండి, నల్లగా ఉందండి, కొంచెం హైట్ తక్కువ అండి, అదండి ఇదండి అని కలర్ చూస్తారు. మూడో సి ఏంటంటే క్యాస్ట్ చూస్తాడు. ఫస్ట్దేమో క్యాస్ట్ ఎంత ఇస్తారు, రెండోదేమో కలరు, మూడోదేమో క్యాస్ట్ చూసుకుంటారు. మన కులమేనా? క్రిస్టియన్సే మళ్ళీ ఒక చర్చికి వెళ్ళేవాళ్ళే, ఆ చర్చిలోనే ఉంటారు. కానీ మన కులం అయి ఉండాలండి. మన పెద్ద పెద్ద సావుకులు కూడా అదే చూసుకుంటున్నారు ఇప్పుడు. కాకపోతే బయటికి చెప్పరు, వాళ్ళ క్యాస్ట్ అయితేనే. చివరిలో ఎప్పుడో ఎక్కడో కొంచెం ఎలా ఉంటారండి అని వాళ్ళ కేటగిరీ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇవే చూస్తారే తప్ప ఏ సంబంధానికైనా, రేపు మన పిల్లలకి ఇచ్చేవాళ్ళైనా మనం అదే చూస్తాం, ఎంత బాగా ఇస్తున్నారు, ఎలా చేయాలని. కానీ గుణం చూసేవారు ఎవరో లేరు. ఒక పాత సామెత ఉండేది మేము పిల్లలప్పుడు, ఎవరికైనా సరే వివాహం చేయాలి అనుకుంటే
అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. 7 తరాలు చూసే లోపల వీళ్ళు 7గురిని తెచ్చి పెడతారు ఇంట్లో. ఇంకెక్కడ చూస్తాం మనం? ఈ లోపల ఏం కనపడవు. గుణవతి అయిన భార్యను ఎవరివ్వాలి అంటే పెళ్ళిళ్ళ బ్రోకర్ ఎవరు, పెద్దలు ఎవరు, మనకి ఎవరో చెప్పిన వాళ్ళు ఎవరో. ఇక్కడ బైబిల్లో సొలొమోను అంటున్నాడు, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం. యెహోవా దానం. ఏ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు వివాహాలు చేసుకోబోతున్నటువంటి పిల్లలైనా, యవనస్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని సన్నిధానం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను వివాహం చేసుకోవాలనుకున్నా, నేనేమో ఎర్రగుండాలి, ఎవరు బాగా లావుగా ఎత్తుకుంటాడు సినిమా యాక్టరు, మొన్న అదేదో మోసాడు చూడు బలంగా, అట్టుండాలయ్యా, నేను చూసుకునే నాకు వచ్చే భర్త అట్టుండాలయ్యా, అంత హైట్ ఉండాలయ్యా, బన్నీ నిడిస్తే కండలు కనపడాలయ్యా, నాకు బాగా ఉండాలయ్యా అనుకోబాకండి. ఒక దైవికమైనటువంటి భర్తను నాకు దయచేయ్యా, దైవికమైన గుణలక్షణాలు కలిగిన వారు కావాలయ్యా అని మీరు కోరుకోండి. యవనస్తులు పిల్లలు బాహుబలిలో ప్రభాసంలో కోరుకోబాకండి, అలా ఉండాలనుకోబాకండి. ఇప్పుడు అందరూ ఒకప్పుడు గడ్డం పెంచితే, మా వయసులో మేము గడ్డం పెంచితే ఏందిరా పిచ్చోళ్ళ గడ్డం పెంచావు అంటారు. ఇప్పుడు అంతా గడ్డం వాళ్ళే, అందరు గడ్డం వాళ్ళు, ఎవరు చూసినా గడ్డమే. ఆ గడ్డం కూడా చాలా స్టైల్గా అటు ఇటు తిప్పి ఈ గడ్డం వాళ్ళకే వీళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. సరే, ప్రార్థన చేయండి. యవన పిల్లలంతా ఆడపిల్లలు, ప్రభువా నాకు యోగ్యమైన భర్తని అయ్యా. యోగ్యుడంటే ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి నేను దన్నాలయ్యా, తిండి పెట్టినా పెట్టకపోయినా నన్ను తిట్టాలయ్యా, మా అమ్మ మా నాన్న తిట్టాలయ్యా, మా ఇంట్లో వాళ్ళు మొత్తాన్ని తిట్టాలయ్యా. వాళ్ళు కాదు యోగ్యులు. తాను తిన్నా తినకపోయినా నిన్ను పోషించాలని ఆలోచన ఉంటుంది చూసారా. సుబుద్ధి గల భార్య కావాలని నీవేమనుకుంటావో, ఎట్లా కోరుకుంటావో, నీ భర్త కూడా అలాంటి మనసాక్షి కలిగిన వాడై ఉండాలి. చాలా అన్యోన్యమైన దాంపత్యం కావాలంటే యోగ్యుడైన భర్త కావాలని ప్రార్థన చేయండి. పురుషులు కూడా అలాగనే ఉండాలి. యోగ్యురాలైనటువంటి అమ్మాయి కావాలయ్యా నాకు, నా తల్లిదండ్రులను చూసేవాళ్ళు అయి ఉండాలి, నా కుటుంబంలో యోగ్యురాలై ఉండాలి, మమ్మల్ని అందరినీ సంరక్షించే వ్యక్తి అయి ఉండాలి అని కోరుకోవాలి. దాన్ని బట్టే సొలొమోను గారు 31వ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో చెప్తాడు, 10వ వచనంలో నుండి చెప్తాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అరుదు. గుణవతి అయిన భార్య దొరకడం అరుదు అంటే చాలా కష్టం, చాలా కష్టం. అలాంటి దొరికింది అంటే ఏంటంట, ఆ ముత్యముల కంటే చాలా శ్రేష్టం అని. అలాంటి వారు యోగ్యులు ఎవరికైనా దొరికితే ఆ కుటుంబంలో ఉంటే వాళ్ళు చేసే లీస్టు చెప్తున్నాడు ఇప్పుడు సొలొమోను. వారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు అంటే, తన పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఎవరు ఈ భార్య ఎవరు? గుణవతి అయిన భార్య, సుబుద్ధి గల భార్య. ఏ పురుషుడికి దొరుకుతుందో, ఏ భర్తకి భార్యగా ఉంటుందో ఆ భర్తకి ఆమె యందు నమ్మిక కలిగి ఉంటుంది. ఈ మైకి తీసుకోండి చదివేవాళ్ళు, నాకు వినిపించట్లా. అలాంటి వ్యక్తి భార్య మీద నమ్మకం కలిగి ఉంటాడు. అతని లాభప్రాప్తికి వెలితి ఉండదు. అంటే భార్య సుబుద్ధి కలిగినది అయి ఉంటే, గుణవతి అయి ఉంటే భర్తకెప్పుడు కీడు చేయాలనుకోదు, భర్తకెప్పుడు కీడు చేయాలనుకోదు. సుబుద్ధి గల భార్య, గుణవతి అయినటువంటి భార్య భర్తకెప్పుడు లాభకరముగా ఉండాలి అనుకుంటుంది.
ఇప్పుడు కొంతమంది భార్యలు ఉంటారు, నేను చూస్తూ ఉంటా, అన్నయ్య రాత్రి గొడవ అయింది రా అన్నయ్య కొంచెం చెబుతూ అంటే పోతే ఏమైందమ్మా అంటే, నీకు తెలియదు అన్నయ్య వీడిని మమ్మల్ని పిలిచి తన్నితే కానీ వీడికి బుద్ధి వచ్చింది అంటున్నా. ఎవరిని నేర్చుకున్నా వినండి. వాళ్ళ అమ్మల్ని పిలిచి వాళ్ళని పిలిచి తన్నిస్తే కానీ బుద్ధి. అదే ఆ భార్య గుణం. ఒకరి ఎడల ఒకరు నమ్మకం ఉండాలి, ఒకరి అంటే ఒకరు ప్రేమతో లోబడి ఉండాలి. లోబడి ఉండడం, తన భర్తకి లాభప్రాప్తికి కొరత ఉండదు. కొరత ఉండదా? తాను బ్రతికిన దినములన్నీ భర్తకే మేలు చేయను కానీ కీడెప్పుడూ తలపెట్టదు, కీడు చేయదు. అలాంటి సుబుద్ధి గల భార్య, గుణవతి అయిన భార్య, భర్తకి కీడు చేయదు అంటున్నాడు సొలొమోను చెబుతున్నాడు. నేను చెప్పే మాటలు కాదు, చదువమ్మా త్వరగా. గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. ఇవి ఎందుకు చెప్పాడంటే సొలొమోను తన కాలంలో గొర్రెబొచ్చుతోటి అల్లికలు అల్లేవాళ్ళు. అల్లికలు అల్లుతూ కుటుంబంలో అందరికి స్వెటర్స్ తయారు చేసేవాళ్ళు, కంబళ్ళు తయారు చేసేవారు. అందుకని ఆయన ఆ యెరూషలేములో జరిగేటువంటి ఆ పనిని చెబుతున్నాడు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదికి తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లుగా ఆమె దూరము నుండి ఆహారం ఆమె కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను సమకూర్చుతుంది. మేము కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ కర్ణాటకలో అందరూ ఏ ఇంట్లోకి పోయినా సరే సహోదరులు మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఏదో సూది ఉంటుంది, ఈ ఊళ్ళు ఇటు అడుగుతూనే ఉంటారు. ఆ పిల్లలకి టోపీలు, చేతులు గ్లౌజులు, సాక్సులు, స్వెటర్లు వాళ్ళే అడుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణలో కొన్ని ఊర్లకి వెళితే స్త్రీలంతా సహోదరులంతా మెట్ల మీద కూర్చుంటారు, అరుగుల మీద కూర్చుంటారు, మనతో మాట్లాడుతూనే ఉంటారు, బీడీలు చుడతా ఉంటారు. ఎవరు ఊరుకుంటారు, అందరూ పని చేస్తూ ఉంటారు. అంటే మేము చేయట్లేదండి పాస్టర్ గారు, బస్తాలు మిరగాలు తీస్తున్నాం మేమంట. అది కూడా పని మంచిదే. ఎవరు చేసే పని వారు చేస్తూ భర్తకు క్షేమదాయకంగా లాభదాయకంగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చీకటితోనే లేచి. ఈ కుటుంబంలో ఇప్పుడు మనం సహోదరుని గురించి చెప్పాలంటే, శాంతి గురించి, తాను ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఈ ఇంట్లో మేకల మందలు ఉన్నాయి, గేదెలు కూడా ఉన్నాయి. ఒక కొత్త కోడలు ఒక ఇంటికి వచ్చే సమయంలో ఆ ఇంట్లో ఎంత చాకరీ చేయాలో నా పిల్లలు నా కూతురు అని తల్లిదండ్రులు బాధపడతారు. ఇప్పుడు ఎవరన్నా పెళ్ళిళ్ళ సంబంధం చూస్తే ఆ ఇంట్లో నలుగురంటండి అన్నదమ్ములు అంటే, వామ్మో తోడు కోడల మధ్యలో నా పిల్లాడు ఎదిగిద్దయ్యా, నా పిల్లాడు ఉంటుందయ్యా అంటారు. ఎవరు లేకుండా చూడయ్యా అంటే ఎవరెవరు ఉండకూడదంటే, చేసుకునే అబ్బాయికి చెల్లెళ్ళు ఉండకూడదు, అక్కలు ఉండకూడదు. చేసుకునే ఆ అబ్బాయికి ఇంకెవరు ఉండకూడదు, అన్నదమ్ముళ్ళు ఉండకూడదు. చేసుకునే అబ్బాయికి తల్లి కూడా చచ్చిపోయింది అయ్యా అంటే, అబ్బాయి అంత మంచి సంబంధం ఎవరు ఉండకూడదంట. తల్లి కూడా ఉండకూడదు. ఎందుకు? అత్తకు చేసి పెట్టలేరు. అత్తకు చేసి పెట్టలేరు. పాట ఉందిగా, అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓ అమ్మో. ఉత్తమురాలు అనిపించుకోవడానికి చాలామంది చెబుతూ ఉంటారు, మా అత్తకు మేము ఎంత చేశాం అంటారు. కాదు, నేను కళ్ళారా చూశాను ఈ ఇంట్లో సహోదరి చేసే ఆ పని. ఈ ఇంటికి వచ్చినప్పుడు క్రొత్తగా మేకల మంద ఉంది, గేదెలు ఉన్నాయి, తెల్లవారుజామునే లేచి అన్నీ పనులు చేసేది. మేర ఎదిగిన తర్వాత నేను అనుకుంటున్నా, అమ్ములు కూడా కాదు కానీ మేర ఎదిగిన తర్వాత శాంతికి కొంచెం పని తగ్గింది. వాస్తవమే కదమ్మా. మేరయ్య తల్లినంతగా ప్రేమించి అన్ని రకాల పనులు చేసేవాడు. నాకు వచ్చి చెప్తా ఉంటాడు, ఏం చేసావు ఇవ్వాలంటే అన్నీ చెప్పేవాడు, చేయాలంట. నేను ఈరోజు కూడా నేను మగపిల్లలకి అదే చెప్తా, తల్లిదండ్రులకు అన్ని పనులు చేయాలి, సిగ్గుపడకూడదు. ఎందుకంటే నేను చేశాను, నా అక్క చెల్లెలకి, నా తల్లికి, నా కుటుంబంలో అన్ని పనులు చేశాను.
పొయ్యి మంట వేసాను, పొయ్యి ఊడిచాను, బూడిది తీశాను, బయట వేసాను, ఎన్ని పనులు చేసా చెబితే నేను సిగ్గుపడను. ఎందుకు? నేను చేసింది ఎవరికి? నా తల్లికి, నా అక్క చెల్లెలకి చేశా. మేరే కూడా అలాగనే చేశాడు. అలాగా సహోదరి కుటుంబంకి వచ్చినప్పుడు అత్తమామలు ఉన్నారు, మరి ఆడబిడ్డలు ఉన్నారు, మరుదులు ఉన్నారు, బావలు ఉన్నారు. కుటుంబం అంతా చాలా పెద్ద కుటుంబం. వేకువనే లేచి గేదెలుని అంటే పని ఉండదా? గేదెలుంటే పని ఉండదా? మనకేమన్నా పాశ్చాత్య దేశాల్లో అలాగే మిషన్లు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వచ్చినాయిలే పేడ తీయడానికి కూడా మిషన్లు. ఇప్పుడు ఎవరు పట్టుకోవట్లే. ఇంట్లో కసువేది ఇట్లా, ఇంట్లో కసువు ఊడవడానికి కూడా ఇదివరకు చిన్న చీపురు ఉండేది. ఏది? ఏ తాకులు చీపురో, తాటి మట్టాలు చీపురో ఉంటే ఒంగో నల్లా ఊడిచేవాళ్ళు. ఇప్పుడేమో ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతున్నారు అంతే. పెద్ద చీపురు 200 పర్వాలా చీపురు తీసుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా కాదు. ఇప్పుడేమో వచ్చినాయి మిషను, నెట్టుకుంటా పోవటమే. చాలా సుఖవంతమైన జీవితం ఈ రోజుల్లో. ఆ రోజుల్లో తాను వచ్చినప్పుడు కుటుంబంలో మరి అలాగున సాకిరి చేసింది. బైబిల్లో కూడా ఏం చెబుతుంది? ఆమె చీకటితోనే లేచును, తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఇవన్నీ కూడా ఒక స్త్రీ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు ఆ కుటుంబం, ఆ భర్త, ఆ పిల్లలు, కుటుంబం క్షేమంగా ఉంటుంది. నేను ముగిస్తా. ఎన్ని చెప్పాలని చాలా సమయం పట్టింది. మీరందరేమో కానీ పాస్టర్ కింద ఆరిపోతున్నాయి చేసినవన్నీ అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దాంపత్య జీవితం అంటే ఎలా ఉండాలో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. 2 భార్యాభర్తలు హోటల్లోకి వెళ్ళారు. హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చెప్పారు ఇద్దరికి. ఒకేసారి సర్వర్ 2 తీసుకొచ్చి ఇచ్చాడు. భర్త తింటా ఉన్నాడు. వింటున్నారా? యవనస్తులయ్యా, సంగీతరావు వినండి. రేపు మీరు చేయాల్సింది కూడా ఇయ్యే. హోటల్లో కూర్చొని ఇద్దరికి టిఫిన్ వచ్చింది. ఎదురెదురు కూర్చున్నారు టేబుల్ మీద. భర్త తింటా ఉంటే భార్య ఆ టిఫిన్ ఆడ పెట్టుకొని అలాగనే చూస్తుంది ఆయనకి వెళ్ళి. ఇప్పుడు కూడా చాలామంది అంటే ఆయనకి అన్నం పెట్టాలా, ఎదురు కూర్చొని ఆయన గుట్టకలు వేస్తూ ఉంటే కానీ ఆయనకు కూడా తృప్తి అనమాట. ఆ గుట్టకలు వేస్తా ఎదురు కూర్చోవాలా, ఏం తినాలా. ఇంకా కొంతమంది ఉన్నారు తిని అంత అటుగీకి ఇటుగీకి ఇట్టని అట్టని చివరిలో ఎంత అన్నం వచ్చి తినమ్మాయి రాతది. అంటే కలిపిన అన్నం పసా కలిపిన అన్నం తింటేనే భర్త మీద ప్రేమ. ఒక్కొక్క ఆయన సరిగ్గా తింటమే రాదు, ఇటు ఎల్లగొక్కుతూ ఉంటుంది సెలవులమ్మటి. ఆయన అన్నం కూడా తినాలి, అది తింటేనే ప్రేమ, లేకపోతే మళ్ళీ ప్రేమ ఉండదు. ఎవరికి ఇచ్చినా కానీ ముందు అత్తలేసిద్ది. అమ్మా ఏంది వాడంటే ప్రేమ లేదు, వాడికి కలిపిన అన్నం తినవా అని. హోటల్లో వీళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు కూర్చున్నారు. ఆయన తింటే ఏమో అతనే కూర్చొని చూస్తున్నాయి. చట్నీ అయిపోయింది, పిలిచారు, చట్నీ తెచ్చాడు సర్వరు. సాంబార్ అయిపోయింది, పిలిచారు, సర్వర్ తీసుకొచ్చాడు. సర్వర్ వచ్చి అవి ఇస్తా ఆమెకెళ్ళే చూస్తున్నాడు. ఏంది ఏమో తింటలా, ఏనే తింటున్నాడు, ఏమి తింటలేదేంటి అని. చివరికి టిఫిన్ అంతా అయిపోయి ఆయన చేయి కొడుకుంటుంటే అప్పుడు అన్నాడు అతను, అమ్మా మీదెంత అన్యోన్య దాంపత్యం తల్లి, మీరు ఇంత దాంపత్యం, అసలు ఇంత అన్యోన్యంగా ఉన్నారు మీ ఇద్దరు, భర్త తిన్నదాకా నువ్వు చేయబెట్టలేదమ్మా అంటే, అన్యోన్యమా పాడనా బొందయ్యా, మా ఇద్దరు కలిసి పళ్ళ సెట్ ఒకటే ఉంది, ఒకటే పళ్ళ సెట్. ఆయన తిన్నాక కడిగిస్తే ఆయన నేను పెట్టుకొని అప్పుడు తింటానయ్యా నేను. ఇది కాదు దాంపత్య జీవితం అంటే. పేనాసోళ్ళు ఉంటారు కొంతమంది, ఆమె దీని కడిగిస్తే కానీ ఆ ప్లేట్లో ఏం తినాలి. ఇద్దరున్నారు భార్య భర్త, వాళ్ళిద్దరికి కళ్ళద్దాలు ఒకే కళ్ళద్దం. చర్చిలోకి వచ్చిన తర్వాత బైబిల్ ఆమె చూసుకొని ఈయనకిస్తే ఈయన పెట్టుకొని ఈయన చూస్తున్నాడు వాళ్ళ. అది పేనాస్థానం అంటారు. పేనాస్థానం అది. దాంపత్య జీవితం అంటే ఆ పలసెట్టు ఒకటే ఉంచుకొని ఇద్దరుగా ఆయన తిన్న తర్వాత ఏంది, అది కాదు దాంపత్య జీవితం. ఒకసారి మా ఇంటికి నాన్న అమ్మ ఉన్నారు, మేము పిల్లలం. మిషనరీస్ వచ్చారు.
మిషనరీస్ వచ్చి వారు భోజనం చేస్తున్నారు. నాకు 5 అక్క చెల్లెళ్ళు, 2 అన్నాదమ్ముళ్ళు. అప్పటికే 4 అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంట్లో మిషనరీస్ వచ్చారు. 4 కూతుర్లు, 4 అల్లుళ్ళు మా నాన్నకి. వారి పిల్లలు 4 రోజులు 8 మంది పిల్లలు. వీళ్ళందరూ అక్కడే నిలబడ్డారు. నేను సాల్మన్ అన్న మాకు పెళ్ళిళ్ళు కాల, అందరం నిలబడి ఉన్నాం. మా అమ్మ మా నాన్న ఉన్నారు. ఈ వచ్చినటువంటి మిషనరీ పక్కనున్న ఆయన్ని అడుగుతున్నాడు, ఎవరు వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు, పేటలో వాళ్ళ అంటే, కాదు పాస్టర్ గారు కుటుంబీకులే అన్నాడు. పాస్టర్ గారు కుటుంబమా, ఇంతమంది ఉన్నారా అంటే, వీళ్ళంతా ఆయన కూతురులు కొడుకులే అంటే, ఒక భార్యకేనా అని అడిగాడు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అమెరికాలో వాళ్ళకి ఒకళ్ళు పుడితే 2 పుడితే పిల్లలు ఎదిగినా సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారంటే 2-3 భార్యలు ఉంటారు. ఆ ఉద్దేశంతో నాన్న అడిగాడు. నాన్న అడిగితే, నాన్న నాకు ఒక్కతే భార్య, ఇదిగో ఆ భార్య అని చూపించాడు. ఆయన వాళ్ళు స్పూనులతో తింటారు కదా, ఎప్పుడైతే అమ్మని చూపించాడు ఆయన చప్పట్లు కొట్టి, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ అన్నాడు. నువ్వు చాలా గొప్ప సేవకుడివి, మంచి మనిషివి. ఒక్క భార్యకి ఇంతమంది పిల్లలు, ఇన్ని సంవత్సరాలు మీరు అన్యోన్యంగా కలిసి ఉన్నారు, మీ కుటుంబం అంతా మీతోనే కలిసి ఉన్నది అని చెప్పాడు. ఒక కుటుంబం అంతా ఎంతమంది పిల్లలైనా ఒకే ఇంట్లో కలిసి ఉండడం మన భారతదేశంలోనే సాధ్యం. అది కూడా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం. అది కూడా విచ్ఛిన్నమయ్యే రోజులు వస్తున్నాయి. మన కుటుంబాల్లో కూడా ఇప్పుడు భేదాలు, విభేదాలు, కలిసి ఉండే కుటుంబాలు లేవు. ఇప్పుడు ఎక్కడ కూడా ఉమ్మడి కుటుంబాలు లేవు, తగ్గిపోయినాయి. ఆ రోజు మిషనరీ నాన్నకు చెబుతున్నాడు, మా దేశంలో 1 సంవత్సరమే ఉంటారు, ఇష్టమైతే ఉంటారు. ఒక 20 సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళది చాలా అన్యోన్యమైన దాంపత్యం. 30 సంవత్సరాలు ఉన్నారంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారు అని చెప్పారు. ఈరోజు మన కుటుంబాల భారతదేశంలో మా నాన్నగారు 85 సంవత్సరాల వయసు వరకు అలాగనే దాంపత్య జీవితం మేమందరం కలిసే ఉన్నాం. అమ్మగారు చనిపోయిన తర్వాతే ఏటోలమట అయ్యాం. ఎక్కడైతే కుటుంబం ప్రభువుని కలిగి ఉంటారో, ఏ కుటుంబంలో పిల్లలు భయభక్తులు కలిగి ఉంటారో, ఏ కుటుంబంలో భార్యాభర్త దైవికమైన గుణలక్షణాలు ఉంటాయో, ఎవరైతే ఆ పిల్లలందరినీ మందిరానికి నడిపిస్తూ వారు దేవునిలో ఉంటారో, అలాంటి కుటుంబాలు దైవికంగా ఉంటాయి, దేవుని చిత్త ప్రకారం ఉంటాయి, అన్యోన్యత కలిగి జీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఎన్నో విషయాలు ఉన్నాయి భార్యాభర్తలను గురించి బైబిల్ చెప్పిన విషయాలు ఎన్నో. మనం ఎంతోమంది దంపతులను చూస్తాం. అబ్రహాం గారు, శారా గారిని చూస్తాం. అన్యోన్యమైన దాంపత్యం. వారు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా కలిసే ఉన్నారు. వృద్ధాప్యంలో కూడా అబ్రహాం గారు దారిని పోయే వాళ్ళని పానీయకుండా, అయ్యా మా ఇంటికి రండి ఆతిథ్యం ఇస్తానని పిలుచుకొచ్చి ఇంటి ముందు కూర్చోబెట్టి ఆమెకు చెప్పాడు, మునుమానికల మెత్తని పిండి తీసుకొని త్వరగా రొట్టెలు చేయి అన్నాడు. మందలోనికి వెళ్ళాడు, ఒక కొవ్విన దూడని తీసుకొచ్చి పని వరకు అప్పగించాడు, మాంసం తీసుకొచ్చాడు, త్వరగా వండి పెట్టేసి వారు మా ప్రయాణికులు వారికి ఆతిథ్యం ఇద్దాము అన్నప్పుడు ఆమె లోబడి వెంటనే ఆమె ఆ 3 మానికల పిండిని పిసికి రొట్టెలు చేసి మాంసం వండి తీసుకొచ్చి పెట్టింది. ఈ రోజుల్లో ఒకవేళ మనం ఎవరినన్నా ఒకళ్ళని ఇంటికి తీసుకొచ్చామనుకో, మతిలోనోడు నువ్వు, బుద్ధి లేదు, వచ్చేటప్పుడన్నా చెప్పో, గబగబా తీసుకొచ్చావుగా, పెట్టు, స్విగ్గీకి ఆర్డర్ పెట్టు, లేకపోతే జొమాటోకి పెట్టు, ఆర్డర్ పెట్టు అని పెట్టిస్తారు. ఎన్నో కుటుంబాల్లో ఇప్పటికీ కూడా ఆడబిడ్డలు, వాళ్ళని ఏమంటారు, వదినలు, ఆడబిడ్డలు, మరుదులు, బావలు, కుటుంబాలు, తోడుకోడలు అందరు కలిసి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబమే ఈ కుటుంబం. దేవునికి స్తోత్రం. దాంపత్య జీవితంలో ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభు మార్గంలో నడవాలి. మనం నడుస్తూ బిడ్డల్ని నడిపించాలి. భర్త అంటే తండ్రి పిల్లలకు మాదిరి. తండ్రిని చూసి బిడ్డలు నడుస్తారు, తల్లిని చూసి కుమార్తెలు నడుస్తారు.
భార్యాభర్త అన్యోన్యత కలిగి దేవుణ్ణి కలిగి ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అంతా తల్లిదండ్రులను అనుసరించి ప్రభువుని కలిగి జీవిస్తారు. ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కేక్ తీసుకురండి. మీ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రండి. ఇటండి. మేరే హాస్టల్ మీదకి అమ్ములు ఆంటీని పట్టుకురా. హాస్టల్ మీద రండమ్మా, రండి. ప్రార్థన చేద్దామండి. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా, సహోదరులు లింగారావు బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం, సహోదరి శాంతిని బట్టి ప్రార్థిస్తున్నాం. 25 సంవత్సరాల సిల్వర్ జూబిలీ యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు నాయన కుటుంబం అన్నాక కలతలు ఉండకుండా, కష్టాలు ఉండకుండా, ఏ నష్టము లేకుండా ఏ కుటుంబము లేదు నాయన. కుటుంబంలో వాటన్నిటినీ అధిగమించి వారు నాయన నిత్యము నిన్ను కలిగి సంఘమును విడిచిపెట్టక సహవాసములో నమ్మకస్తులుగా జీవిస్తూ, వారి బిడ్డలకు వారు మాదిరికరముగా జీవిస్తూ, వారి ప్రాంతంలో నాయన కుటుంబాల్లో మాదిరికరముగా భార్యాభర్తలో వారి దంపతులుగా నాయన నిన్ను కలిగి జీవిస్తూ ఒక మాదిరికరముగా ఉన్నారు గనుక ఈ రీతిగా 25వ సంవత్సరము కూడా వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు చూపించిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిండారుగా మీరు దీవించండి, దీర్ఘాయుష్య ప్రసాదించండి. ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు వారి జీవితంలో మరెన్నో జరుపుకున్నటకు సహాయమని దయచేయండి అయ్యా. నవదంపతులుగా ఆ దినాన 25 సంవత్సరాల క్రితం ఉన్నారు. ఈ దినాన కుమారుని కోడల్ని, కుమారుణ్ణి ఆ రీతిగా కుమార్తెను అల్లుని మీరు అనుగ్రహించారు, మనవుని అనుగ్రహించారు నాయన. తన కుమారుడి వివాహ విషయాల్లో కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతిదీ కూడా కుటుంబానికి మేలుకరముగా ధన్యకరముగా నాయన మీరు జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. దీవించబడుతున్న కొలది వారు సంఘములో ఇంకా ఒదిగి ఉండి నిన్ను మహింపరచువారుగా వారు ఉండుటకు సహాయమని దయచేయండి. ఇది నాన్న ఈ కూటం కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, సంఘస్థులకి నాయన దీవెనకరముగా మార్చి మీ కృపలో బలపరచమని, ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు వారి జీవితంలో మరెన్నో జరుపుకున్నట్టుకు సహాయమని దయచేయమని, అబ్రహాము శారావలి నాయన, ఇసాకు రిబ్కావలి, ఇంకనూ నాయన అనేక మంది ఆదర్శవంతులైన దంపతులు బైబిల్ గ్రంథంలో మేము చూస్తూ ఉంటాం. అలాగున వారు కూడా ఎదుగునట్లుగా సహాయమని దయచేసి మహిమ పొందమని, వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు, తిరిగి వెళ్ళనైండగా గృహములో చేరుపర్యంతరం మీ కాపుదలని గ్రహించండి. మరి నాయన ఎన్నో కార్యక్రమాలు జరగబోతూ ఉండగా అన్నీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. బాబు, చిన్న బాబుని కూడా తీసుకొనిరా. బాబుని, నీ కొడుకుని తీసుకొనిరా. తర్వాత అక్కల బాబేడి. ఇవ్వండి. ఇంకొక దాంట్లో ఇస్రాయల్ గారు, శాంతి ఇస్రాయల్ గారికి అమ్మా నువ్వు వేసుకోబాక ఇచ్చా. అమ్మాయి చేతికి ఇచ్చా, యువతలకు రా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియాపులకు మా తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినం ఉన్నాయన్నా లింగరావు గారు, అలాగనే శాంతి తన వివాహ కార్యక్రమంలో ఈరోజు తండ్రి ఒక నూతన సంవత్సరంలో ప్రభువా
నాయన దాపత్యంనైనా ఆశ్రయించి దీవించి బలపరిచి ఈ దినంనైనా కుటుంబంతో వారు ఎంతో సంతోషంతో దైవసేవకులను పిలిపించుకొని ఈ యొక్క ఆనందం ప్రభా ఈరోజు ఈ కార్యక్రమం నడిపించిన విధానం బట్టి నీకే చేసుకున్నాం ప్రభా. అలాగనైనా కేకు ద్వారా తండ్రి తన జీవితంలో అయినా ఇంకా అభివృద్ధి పొంది ఎలాగైతే తీపి ఉంటుందో తన జీవితంలో కూడా అలాంటి జీవితంలో నడుచుకొని ఇంకా ఆత్మీయంగా నడవగలిగినట్లుగా సహాయం చేసి బలపరచని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు నాయన సంఘంలో ప్రభువా దైవసేవకులకు సహకారులు ఉంటూ సువార్త ప్రకటించవచ్చు మేసరిగా ఉండు ప్రభువా నాయన ఎంతగానో వర్ధిల్లుస్తూ ఎంతగానో ఆత్మీయంగా నిలబెట్టి ఎంతగానో ప్రభువా ప్రేమించుతండి. అలాంటి జీవితంలో తన జీవితంలో 25 సంవత్సరాలు కూడా మీరు కాచి కాపాడి ఆదరించి బలపరిచి ఈరోజు నూతనంగా ఈ సంవత్సరములో దయా కిరీటము తండ్రి దాపత్యాలు మీరు అనుగ్రహించి బలపరిచినందుకే మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి మీకు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరదూతలైన నిన్వనింపగలరా పరదూతలైన పరిశుద్ధ జన కూడా పరిశుద్ధ జన కూడా నిరూపమా బలబుద్ధి కీర్తి వీళ్ళిద్దరికి ఇవాళ పెళ్లి జరుగుతున్నట్టుంది. దండలో అంత పెద్ద పెళ్లి రోజు కూడా ఇలా నాకు తెలుసు అయ్యలేదు కదా, పెళ్లి రోజు కూడా లేవు ఎంత పెద్ద దండలో. ఇవాళ పెద్ద దండలో అప్పుడు ప్లాస్టిక్కి ఆ ఎద్దుల బండికి వేసినట్టు ఇవాళ అసలు ఆ దండలు చాలా విలువైనవి. దానికి తోడు ఉంగరాలు కూడా తీసుకొచ్చారు. వాళ్ళ అక్కకి పెట్టడానికి వాళ్ళ మామయ్యకి ఇస్తాడు బాబు, తీసిమంటే తీసుకెళ్తాడు అని చూడు, డాడీకి పెడతానికి మమ్మీకి ఇస్తాడు. ఉండండి, ప్రకాష్ రావు గారు ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రము నాయన. అయ్యా తండ్రి, లింగారావు సహోదరి యొక్క వివాహ దినోత్సవము నాయన ఇదే రీతిగా ఘనముగా అనేక మహిమగా జరిగించావు. దైవజనకు నోటికి బోరగుండి మీరు మాట్లాడించావు. అనేకమైన దైవిక మాటలు కుటుంబానికి నాయన కలుగు మాటలను దేవుని సేవకులతో మీరు మాట్లాడించినందుకు వందనాలు. జరగవలసిన కార్యక్రమాలకు మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. దేవరాని దీవెనలు ధారాళముగను వీరలపై సాగుగా వేగమెదిగా నిమ్ము. చిన్న ప్రార్థన, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తుంది, కేక్ చేస్తారు. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్ఠుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా నీ దాసులు ప్రియులు లింగారావును సహోదరుణ్ణి శాంతిని నాయన 25 సంవత్సరాలు కాచి కాపాడి ఈరోజు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునడానికి ఈ సిల్వర్ జూబ్లీ ప్రేయర్ కార్యక్రమంలో మీరు నడిపించినందుకు వందనాలు. వారు నాయన ఏ రీతిగా సంఘములో ఎదుగుతూ ఆస్వాదింపబడ్డారో, నేను భయభక్తులు కలిగిన వారు నిశ్చయముగా వారు ఆస్వాదింపబడతారని చెప్పినట్టుగా ఆస్వాదింపబడ్డారు. పిల్లల్ని కలిగి, ఆస్తి కలిగి, అంతస్తులు కలిగి నీ సన్నిధానంలో దీవించబడ్డాడు సహోదరుడు. ఎంతో కష్టము చేస్తూ నాయన మరి ఉన్నత స్థానంలోనికి మీరు తెచ్చారు ప్రభా. యెహోవా యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది అన్నావు గనక ఆ బిడ్డను మీరు దీవించినందుకు వందనాలు. సహోదరు కూడా అన్ని విధాలా తన భర్తకు సహకరిస్తూ ప్రేమిస్తూ బిడ్డల్ని నీలో పెంచుతూ కుటుంబాన్ని కట్టుకుంటూ
ఈ రీతిగా నాయన దీవించబడినటువంటి తల్లిగా మీరు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. ఇది నాయన కేక్ కట్ చేస్తున్నారు, అయా పరిశుద్ధపరచండి. మధురమైనటువంటి కేకుగా వారి జీవితంలో ఇంకా నిన్ను కలిగి అయా నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ సంఘములో మూల స్తంభములుగా ఉండునట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు మరి ప్రత్యేకంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్న దంపతులు ఇద్దరికి సదా తోడైనను గాక. ఆమేన్. 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 మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో పరిశుద్ధపరచున్నాం. ఆమేన్. మనుజావతారునకు పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమా నన్ను నాకు నిపుణ వేదునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పెట్టండి, మీ ఇద్దరు పెట్టండి, మమ్మీకి డాడీ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరే చెబుతాడు. మీ అందరికీ నా వందనాలు. సంఘంలో ప్రకటించిన విధానంగా మీరందరూ నేను చెప్పిన విధంగా మీరందరూ నా యొక్క గృహంలో కృతజ్ఞతా కూడికి వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరందరికీ నేను ప్రేమ విందు ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు లేచి కూర్చోవలసిందిగా కోరుచున్నాను.